ఒకటే చెప్తాను, బయట వాళ్ళ క్యారెక్టర్ గురించి మనం అసెస్ చేయకూడదు. పచ్చళ్ళు అమ్ముకుంటా ఉంది, ఆమె పచ్చళ్ళన్నా అమ్ముకుంటుంది, ఇటుకలన్నా అమ్ముకుంటుంది, మనకెందుకు? బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తరువాత నుండి వాళ్ళ గేమ్, వాళ్ళ ఒరిజినాలిటీ మీరు చూసారా? బయట సీరియల్లో చూసేసి ఆమె సూపర్ అనుకుంటే అది ఎట్లయ్యా? ఎంత రాంగ్ అది. సినిమాలో విలన్ గా చేస్తాడు, బయట విలన్ గా ఉంటాడా? విలన్ గా చాలా మంచోడుగా ఉండొచ్చు. అట్లా అనేసి సీరియల్లో చాలా మంచిగా చేస్తున్నారు కదా అనేసి లోపల మంచిగా ఉండొచ్చు. వాళ్ళ క్యారెక్టర్ వేరే, వాళ్ళ ఒరిజినాలిటీ వేరే ఉంటుంది. అది చూసే కదా మనం ఓట్లు వేయాలి. ఊరికి సీరియల్లో సూపర్ చేసింది అనేసి తనుజ 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 ఏంది తనుజ? నాకు అర్థం కాలేదు. అర్థమే లేకుండా ఏం తనుజ? ఆమె ఎవరిది? మాధురి. బయట 190 ఇష్యూస్ ఉండొచ్చు తనకి, తన ఫ్యామిలీ, తనకు మనకు సంబంధమే లేదు అసలు. బిగ్ బాస్ లోపలికి వచ్చినాక అందరూ సమానమే. ఆమె ఎంత బాగా, ఈ లాస్ట్ వీక్ కొంచెం అట్లా ఉంది, ఈ వీక్ ఎంత బాగా ఆడుతుంది ఆమె, అందరితో బాగుంది. ఎవరిని నోరుంది కదా అన్నారు. ఆమె మాట్లాడాల్సినప్పుడు మాట్లాడుతుంది, సూపర్ గా ఆడుతుంది గేమ్. అంత పెద్దవాడైతే కూడా ఏడుస్తూ అంటే ఓదారుస్తూ అందరినీ ఒక్కలాగే చూస్తా ఉంది. మీరు దాని వరకు మాత్రమే ఓట్లు వేయాలి. మనం బయట ఎట్లా పోతే మనకెందుకు? ఎవడు శుద్ధంగా ఉన్నాడు భూమి పైన, అందరికీ ఏదో ఒక మైనస్, మనకు సంబంధమే లేదు. బిగ్ బాస్ వాళ్ళు అక్కడ ఆడే ఆటకు మాత్రమే మనకు కావాల్సింది, మిగిలింది మనకెందుకు? ఎవడు ఎట్లా పోతే రమ్య పచ్చళ్ళు అమ్ముకోని, పచ్చళ్ళు మనకెందుకు? అక్కడ ఇంత కరెక్ట్ గా మాట్లాడుతుంది. మనం ఏం చెప్పాలనుకున్నాం అదే కదా పాపం అమ్మాయి చెప్తుంది. మనం చెప్తే ఓకే, మనము ఇష్ట ప్రకారము చెప్పేసి రీల్స్ పెట్టేసి ఓహో అని మనకు వ్యూస్ వచ్చేస్తే అది సూపరు. ఈ మాట తను లోపలికి వెళ్ళి చెప్తే రాంగ్. ఎట్లా కుదురుతుంది చెప్పండి మీరే? అది ఎట్లా కుదురుతుంది? మనం చెప్పాలనుకునేది మన తరపున వైల్డ్ కార్డులో పోయి అమ్మాయి చెప్పిందంటే వీ షుడ్ అప్రిషియేట్. ఎవరైనా ఐషా కూడా అంతే, ఐషా కూడా కరెక్టే కదా. అసలు ఐషా చెప్పిన పాయింట్స్ అట్లా లేదు, పర్ఫెక్ట్ గా చెప్పింది. అది లవ్ ట్రాక్ అని చెప్పింది కదా రీతు గురించి. ఇప్పుడు ఎవరైనా చెప్తారు వాళ్ళ అన్నా చెల్లెళ్ళు రీతుకు అట్లా లేనే లేదు అని చెప్తారు. అసలు రీతునే చెప్పింది కదా, నాకు అమ్మాయి అంటే ఇష్టము, వాడి పవన్ అంటే ఇష్టము, వీటితో అన్ని షేర్. ఆ అమ్మాయి నోరు తెలిసి చెప్తాడు, మధ్యలో మీకేం బాధ? ఆ లవ్ స్టోరీ చేయడం లేదా? చేస్తుంది కదా. తను ఏ కంటెంట్ ఇస్తా ఉందో ఇంకోటి ఇస్తుందో మనకు సంబంధమే లేదు. సంథింగ్ ఏదో ఒకటి చెప్తా ఉంది కదా. అది తప్పు అని అంటే ఎట్లా? నిజాలే, వైల్డ్ కార్డ్ లో పోయిన వాళ్ళందరూ నిజాలే మాట్లాడుతున్నారు, అందులో డౌటే లేదు. నేను అక్కడ ఏం చూస్తే నాకేమనిపిస్తే అదే రీల్ పెడతాను, మీరు ఏమన్నా తిట్టుకోండి, నాకు సంబంధమే లేదు. మన ఎవడో కూడా వచ్చి నీకు 60 ఏళ్ళు ఉంటుంది కదా ముసల్దాన, నీకు నాకు 60 ఏళ్ళు కాకుండా నాకు 60 ఏళ్ళు ఒప్పుకుంటాను, నీకు 6 ఏళ్ళు బుర్ర కూడా లేదే? మెసేజ్ పెట్టేదానికి మాత్రమే తెలుసు. 6 సంవత్సరాల ఉండే బుర్ర కూడా నీకు లేదు. కోడి బుర్ర కూడా కాదు, చీమ బుర్ర అంటారు. ఎందుకంటే చీమ బుర్ర ఉందో లేదు, అదే ఎంత ఉంటుంది. అట్లా ఉంది మీరు మాట్లాడే చూస్తూ ఉంటే. కొంచెము అసలు ఏం చెప్తున్నాను, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ నేను చెప్తా ఉన్నాను. ఇంకా ముసలాం కాకుండా నేను కూడా 60 ఏళ్ళు అయిపోయింది, ముసలాం కాకుండా ఇంకెట్లా ఉంటాను నేను? ఏందో ఈ కామెంట్లు పెట్టాలని పెడతారు, ఎందుకు పెడతారో తెలియదు.